నమస్తే. ఇంతవరకు దక్షిణామూర్తి స్తోత్రంలో మనం 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మూడో శ్లోకం ఏంటో తెలుసుకుందాం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవాచస యో బోధయత్యాశ్రితాన్ యస్ సాక్షాత్ కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంబో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ మూడో శ్లోకం ఏదైతే ఉందో నేను కింద నుంచి మీదికి వస్తాను. ఎందుకంటే ఇది కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా అర్థం అవడం కోసం నేనేం చేస్తా, ఈ మూడో శ్లోకం ఏదైతే ఉందో ఫస్ట్ లైన్ నుంచి ఫోర్త్ లైన్ వరకు కాకుండా ఫోర్త్ లైన్ నుంచి ఫస్ట్ లైన్ వరకు వెళ్దాం. అంటే రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మూడో లైన్ ఏం చెప్తుంది? ఎస్ సాక్షాత్ కరణాద్, మనకు ఉండేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది విశ్వం అని మనం తెలుసుకున్నాం. విశ్వం అంటే ఏంటి? సంసారం. సంసారం అంటే ఏదో పెళ్లి చేసుకొని పిల్లల్ని కండం కాదు. సంసారం అంటే అది కాదు. సంసారం అంటే జననం మరణం, జననం మరణం. ఇదే సంసారం. సుఖదుఖాలు అనుభవించడం, కర్మలు చేయడం, పుట్టడం, చావడం, దీన్నే సంసారం అని అంటారు. ఈ సమస్య ఏదైతే ఉందో నువ్వు దీన్ని పరిష్కరించాలి. పరిష్కరించాలంటే ఏం చేయాలి? సాక్షాత్కరణాది అంటున్నాడు. సాక్షాత్కరణాది అంటే నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని. అంటే నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకో, అప్పుడే ఈ సంసారాన్ని దాటగలుగుతావు అంటున్నాడు. ఇప్పుడు రెండో లైన్ ఏం చెప్తున్నాడు? సాక్షాత్ తత్వమసీతి వేద వచస. అయితే ఎలా తెలుసుకోవాలి ఆ ఆత్మస్వరూపాన్ని అంటే, బాబు వేదంలో ఒక మహావాక్యం చెప్పబడింది, అదే తత్వమసి. ఈ తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని నువ్వు తెలుసుకో. అలా తెలుసుకుంటే నీకు తత్వజ్ఞానం అనేది బోధపడుతుంది. అలా జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతావు. ఇప్పుడు దీని యొక్క వివరణ ఏంటో తెలుసుకుందాం. ఒక 3 కుండలు తీసుకోండి. ఒక 3 మట్టి కుండలు తీసుకోండి. ఆ మట్టి కుండలు అలా అలా పెట్టండి ఒక సైడ్కి. ఇప్పుడు ఆ 3 మట్టి కుండలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి మట్టి కుండలో కూడా ఖాళీ ఉంది. ఖాళీ అంటే ఎంటీనెస్. ఆ ఎంటీనెస్ ఉందా లేదా? 3 మట్టి కుండల్లోనూ ఆ ఎంటీనెస్ అనేది ఉంది. అదేవిధంగా బయట అంటే కుండ బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉంది. ఇదంతా ఆకాశం, ఈ ఖాళీ ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 ఖాళీలు వచ్చాయి. అంటే బయట ఉన్న సర్వవ్యాపకమైన ఖాళీ ఒకటి, కుండల్లో ఉండేటటువంటి ఖాళీ ఒకటి, అలా 2 వచ్చాయి. అక్కడ ఒకటే కుండ ఉంటే మనం 2 అనొచ్చు. కానీ అక్కడ 3 కుండలు ఉన్నాయి కాబట్టి బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఒకటి, అలాగే 3 కుండల్లో 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 3 ఖాళీలు. చూసారా ఎన్ని ఖాళీలు ఉన్నాయో? కానీ నిజానికి ఇన్ని ఖాళీలు ఉన్నాయా? లేవు. ఉన్నది ఒకటే ఖాళీ. కానీ మనం ఆ 3 కుండల్లో ఖాళీ ఉందని చూస్తున్నాం. అదేవిధంగా బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉందని చూస్తున్నాం. అప్పుడు ద్వైతం వచ్చి పడింది. దీన్నే ద్వైతం అని అంటారు. ఇప్పుడు ఆ కుండలో ఉన్న ఖాళీ ఏమనుకుంటుంది? నేను కొంచెమే ఖాళీగా ఉన్నాను, నాలో కొంచెమే ఖాళీ ఉంది అని అనుకుంటుంది. ఆ బయట ఉన్న సర్వవ్యాపకమైన ఖాళీ ఏమనుకుంటుంది? నేను బయట ఉన్నా, కుండ లోపల ఉన్నా అని దానికి తెలుసు. దేనికి తెలుసు? సర్వవ్యాపకమైన ఖాళీకి తెలుసు ప్రతి కుండలో ఉన్నది కూడా నేనే అని. కానీ ప్రతి కుండ అలా అనుకుంటుందా? అలా అనుకోదు. అక్కడున్న 3 కుండలు ఏమనుకుంటున్నాయి? నా లోపల కొంచెమే ఖాళీ ఉంది అని అనుకుంటున్నాయి. బయట సర్వవ్యాపకమైన ఖాళీ ఉందని అనుకుంటుంది. దీన్నే అజ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం లేకపోవడం కాదు. అజ్ఞానం అంటే నేను శరీరం మేరకే ఉన్నాను అని అనుకోవడమే అజ్ఞానం. జ్ఞానం అంటే నేను సర్వవ్యాపకమైన జ్ఞానాన్ని అని అనుకోవడమే జ్ఞానం. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ కుండ అనేటటువంటి నామాన్ని, రూపాన్ని పగలగొట్టు. పగలగొడితే ఏమవుతుంది? ఆ కుండ అనేటటువంటి నామాన్ని, రూపాన్ని తీసేస్తే ఏమవుతుంది? ఆ కుండలో ఉన్న ఖాళీ ఏమవుతుంది? సర్వవ్యాపకమైన ఖాళీలో కలిసిపోతుందా? కలిసిపోవడం ఏంటి? కలిసిపోవడం అనే మాట అనకూడదు. ఎందుకు? సర్వవ్యాపకమైన ఖాళీ ఏదైతే ఉందో అది ఉన్న చోట అలానే ఉంది. కుండలో ఖాళీ ఉందని చెప్పాను. ఆ కుండలో ఉన్న ఖాళీ సపరేట్గా వచ్చి కూర్చుందా అక్కడ? లేదంటే కుండ పగలగొట్టిన తర్వాత ఆ ఖాళీ అనేది సర్వవ్యాపకమైన ఖాళీలో కలిసిపోతుందా? అది రాలేదు, పోదు. దాని అర్థం ఏంటి? ఆ ఖాళీ ఎలా అయితే ఉందో అలానే ఉంది. అర్థమైందా? సర్వవ్యాపకమైన ఆ ఖాళీ, ఆ ఆకాశం ఏదైతే ఉందో అది ఉన్న చోట అలానే ఉంది. కుండలో ఎలా అయితే ఉన్న చోట అలానే ఉందో బయట కూడా అలానే ఉంది. ఇప్పుడు నీకేమర్థమైంది? ఆ కుండ అనేది ఏదైతే ఉందో అందులో ఖాళీ అనేది రాలేదు, ఖాళీ అనేది పోలేదు. ఆ ఖాళీ ఎలా అయితే ఉందో ఆ చోట అలానే ఉంది. ఆ ఖాళీలో మనం కుండను తెచ్చిపెట్టినాం. ఇప్పుడు అర్థమైందా? ఈ ఆకాశంలోనే మనం కుండ అనే దాన్ని తెచ్చిపెట్టాం. అలా తెచ్చిపెట్టేసరికి ఆ కుండలో ఒక ఖాళీ అని, బయట ఒక ఖాళీ అని 2 వచ్చాయి. ఆకాశంలోనే కదండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండేవి. ఆకాశంలోనే కదా ఈ సమస్త ప్రపంచం ఉన్నది. ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ మైక్ ఉన్నది ఎందులో? ఆకాశంలోనే. ఆ కుండలో
ఖాళీ ఏదైతే ఉందో అది రాలేదు అలా అని పోదు. ఆ ఖాళీ ఎలా అయితే ఉందో అది అక్కడే ఉంటుంది. ఖాళీలోనే ఆ కుండని మనం తెచ్చిపెట్టాము. అలా తెచ్చిపెట్టేసరికి ఏమైంది? ఆ కుండ ఏమనుకుంటుందప్పుడు? నేను శరీరం మేరకే ఉన్నాను. నేను సర్వవ్యాపకమైన ఖాళీలు కలిసిపోవాలి, చేరుకోవాలి, అందుకోవాలి అనే మాటలు మాట్లాడుతుంది. అదే ఎప్పుడైతే ఆ కుండ అనేటటువంటి నామాన్ని, రూపాన్ని నువ్వు తీసేసావో, ఆ ఖాళీ అప్పుడు ఏం గుర్తిస్తుంది? ఓహ్! నేనే సర్వవ్యాపకమైన ఖాళీనా అని గుర్తిస్తుందా లేదా? అలా గుర్తించడమే జ్ఞానం. సెపరేట్‌గా నువ్వేదో చేరుకోవాలి, సెపరేట్‌గా నువ్వేదో అందుకోవాలి అనేది కాదక్కడ. ఎందుకంటే అది ఉన్న చోట ఉంది. అది గుర్తిస్తే చాలు నువ్వు. అర్థమైందా? ఇప్పుడు ఆ కుండ జస్ట్ గుర్తిస్తే సరిపోతుంది. ఏమని? నాలోనూ ఉన్న ఖాళీ, బయట ఉన్న ఖాళీ ఒకటే అని గుర్తిస్తే సరిపోతుంది. కుండని పగలగొట్టాల్సిన పని లేదు. అలా ఎప్పుడైతే ఆ కుండ గుర్తించిందో అప్పుడు ఆ కుండలో ఉన్న ఖాళీ ఏమవుతుంది? సర్వవ్యాపకమైన ఖాళీ అని గుర్తిస్తుంది. అలా గుర్తించడమే సిద్ధాంతం, అలా గుర్తించడమే సాధన, అలా గుర్తించడమే సిద్ధి. నీకు చెప్పాను సిద్ధాంతం, సాధన, సిద్ధి గురించి ఉపనిషత్తుల్లో. ఇక రండి అన్వయించుకుందాం. ఆ కుండ ఏదో కాదు మన శరీరమే. మనలో కూడా జ్ఞానం ఉంది. బయట సర్వవ్యాపకమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆ సర్వవ్యాపకమైన జ్ఞానం అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఒరేయ్ నాయనా నీ లోపల ఉన్నది నేనే, అంతా ఉన్నది నేనే అని ఆ జ్ఞానం అనుకుంటుందా? అనుకోదా? కానీ నువ్వు ఎప్పుడైతే శరీరం మేరకే పరిమితం అయిపోయావో నీ జ్ఞానం కూడా పరిమితం అయిపోయింది. అలా పరిమితం అయిపోయిన నీ జ్ఞానం ఏమనుకుంటుంది? నేను శరీరం మేరకే ఉన్నా, నేను శరీరం మేరకే అనుభవిస్తున్నా అని అజ్ఞానంలో పడున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ శరీరం అనేటటువంటి నామాన్ని, రూపాన్ని తీసేసేయి. అప్పుడు తీసేస్తే నీలో ఉన్న జ్ఞానం, బయట ఉన్న జ్ఞానం ఒకటే అని తెలుస్తుంది. ఇప్పుడు నీలో ఉన్న జ్ఞానం కొత్తగా జ్ఞానాన్ని చేరుకోవాల్సిన పని లేదు. కొత్తగా అందుకోవాలి అనే పని లేదు. సాక్షాత్కారం దేని సాక్షాత్కరించుకోవాలి? నువ్వు ఆత్మవి ఆత్మగానే ఉన్నావు. నువ్వు గుర్తించు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని కాదు అని అంటే అప్పుడు నువ్వు ఆత్మని తెలుసుకోవాలి. తెలుసుకుంటే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతా అనేటటువంటి మాట వస్తుంది. నువ్వు ఆత్మగానే ఉన్నావు. అంటే నువ్వు జ్ఞాన స్వరూపంగానే ఉన్నావు. మళ్ళీ జ్ఞాన స్వరూపంగానే ఉన్నప్పుడు కొత్తగా జ్ఞానాన్ని అందుకోవాలి, కొత్తగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనే మాట ఏంటి? అలా మాట్లాడకూడదు. నువ్వేం చేయాలి? గుర్తించాలి. సర్వవ్యాపకమైన జ్ఞానం ఏదైతే ఉందో అది నేనే. శరీరంలో పరిమితమైపోయిన జ్ఞానము అది నేనే. కాబట్టి ఎప్పుడైతే నువ్వు శరీరంలో ఉన్నది, బయట ఉన్నది సమస్తము నేనే అని నువ్వు గుర్తించావో అప్పుడు శరీరంలో ఉన్న జ్ఞానం అనేది ఉండదు. అప్పుడు సర్వవ్యాపకమైన జ్ఞానం మాత్రమే ఉంటుంది. అలా ఎప్పుడైతే నీ జ్ఞానం సర్వవ్యాపకమని నువ్వు గుర్తించావో నీ జ్ఞానంలోనే కదా ఈ శరీరం ఉన్నది. మనం ఇందాక ఆకాశంలోనే ఎలా అయితే కుండ అనేది ఉందని తెలుసుకున్నామో ఇప్పుడు నీ జ్ఞాన స్వరూపంలోనే కదరా నీ శరీరం కానీ, నీ ప్రపంచం కానీ, సమస్త కనిపించే నామరూపాలు కానీ ఇవన్నీ కూడా నీ జ్ఞానంలో ఉన్నాయని నువ్వు అప్పుడు తెలుసుకుంటావు. ఇప్పుడు అర్థమైందా? తత్ తత్ అంటే బయట సర్వవ్యాపకమైన జ్ఞానం. త్వం అంటే లోపల నీ శరీరం లోపల పరిమితం అయిపోయిన జ్ఞానం. అసి అంటే నువ్వై ఉన్నావు. అంటే తత్తుత్వం అసి అంటే బయట ఉన్న జ్ఞానము, లోపల ఉన్న జ్ఞానము రెండు నువ్వేరా. నువ్వు శరీరం మేరకే చూడొద్దు. కాబట్టి అది కూడా నువ్వే అని తెలుసుకో. తత్తుత్వం అసి అంటే తత్వమసి అంటే అదే నువ్వై ఉన్నావు. అంటే బయట ఉన్న జ్ఞానమే నువ్వు, లోపల ఉన్న జ్ఞానం కూడా నువ్వే, రెండు నువ్వే. తత్వమసి అంటే అర్థం ఇది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ ఈశ్వరుడు నేనే, ఆ విష్ణువు నేనే అని అనుకుంటారు. ఈశ్వరుడు అంటే ఎక్కడున్నాడు? కైలాసంలోనా? లేకపోతే ఎక్కడున్నాడు? వైకుంఠంలోనా? అక్కడెక్కడో ఉన్న ఈశ్వరుడు ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్న నువ్వు జీవుడివి. ఇద్దరు ఒకటే అని చెప్తే ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు. ఈశ్వరుడు కేవలం కైలాసంలోనే ఉన్నాడా? లేకుంటే విష్ణువు కేవలం వైకుంఠంలోనే ఉన్నాడా? ఏంటి మాటలు? కాదు. దాని అర్థం ఏంటి? తత్ అంటే ఈశ్వరుడే, పరమాత్మే. ఆ ఈశ్వరుడికి నువ్వు నామాన్ని, రూపాన్ని ఇవ్వకు. నామరూపంగా పరిమితం చేయకు ఆ ఈశ్వరుణ్ణి. తత్ అంటే నామరూపాత్మకమైన ఈశ్వరుడు కాదురా బాబు. తత్ అంటే నామానికి, రూపానికి అతీతంగా ఉన్న సర్వవ్యాపకమైన జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపమే ఏదైతే ఉందో అది అంతటా ఉంది, నీలోనూ ఉంది. అది తత్వమసి అంటే అర్థం. నీకు ఈ వీడియోలో అనుభూతి రావాలి. అద్వైత అనుభూతి నేను చెప్పేటప్పుడు ఈ జ్ఞానం ఏదైతే ఉందో మీరు అనుభవించాలి ఈ క్షణం. లేకపోతే నేను ఒప్పుకోను. సర్వవ్యాపకమైన జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వే. నీ జ్ఞానంలోనే ఈ సమస్త ప్రపంచము ఉంది. కాబట్టి తత్వమసి అనే ఈ వేద వాక్యం ఏదైతే ఉందో బాబు, మహావాక్యం, దీన్ని నువ్వు మననం చేయి. అలా మననం చేస్తే నీకేమవుతుంది? తత్వజ్ఞానం వస్తుంది. అంటే అప్పుడు నీకు జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. అలా సిద్ధించిన తర్వాత నువ్వు సంసార సాగరాన్ని దాటుతావు. ఈ మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో 4 మహావాక్యాలు ఉన్నాయి.
వాటికి సపరేట్‌గా ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను ఫ్యూచర్‌లో. ఇప్పుడు నెక్స్ట్ ఈ దక్షిణామూర్తి స్తోత్రం అయిపోయాక కఠోపనిషత్తు వస్తుంది. అది కూడా చెప్పుకుందాం. మనం అన్నీ తెలుసుకుందాం సరేనా? కంగారేమీ లేదు. అన్నీ తెలుసుకుందాం సరేనా? మొదటి లైన్ మనం ఇంకా చెప్పుకోలేదు. 2, 3 లైన్‌లే చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి లైన్ ఏం చెప్తుందంటే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. నీకు కేనోపనిషత్తులో చెప్పాను. ఆ నేను అనే స్ఫురణనే ఆత్మ చైతన్యం. అది ఎప్పుడు నేను నేను అని అనుకుంటూనే ఉంటుంది. చిత్, సత్ అని మనం అంటూ ఉంటాం. సచ్చిత్ అంటూ ఉంటాం. సత్, చిత్ అని 2 పదాలొచ్చాయి. 2 పదాలొచ్చాయి కాబట్టి మళ్ళీ ద్వైతం వచ్చి పడిందా అని అనుకోవద్దు. ఎందుకంటే అవి 2 ఒకటే. సత్, చిత్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఆత్మ, ఆత్మకు ఉండేటటువంటి శక్తి ఎలా అయితే 2 ఒకటో అదేవిధంగా సత్తు, చిత్తు 2 కూడా ఒకటే. ఈ సత్తు, చిత్ అనే కాన్సెప్ట్ నేను ఎప్పుడో ఉపనిషత్తులో చెప్పాలి. కానీ నేనక్కడ చెప్పలేదు. ఎందుకు అంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్దామని ఆగా. యస్యైవ స్ఫురణం. స్ఫురణం అంటే ఏంటి? నేనున్నాను, నేనున్నాను అని అనుకోవడమే స్ఫురణ. ఉండటం, ఉన్నానని అనుకోవటం అని 2 వచ్చాయి. కేవలం ఉండటం. ఉండటం అంతే. ఆ ఉన్న తరువాత ఉన్నానని అనుకోవటం. ఉండటం, ఉన్నానని అనుకోవటం అలా 2 వచ్చాయి. అలా 2 వేరేనా? కాదు. 2 ఒకటే. ఉంటే గాని ఉన్నానని అనుకోలేదు. ఉన్నానని అనుకుంటే గాని ఉండలేదు. కాబట్టి రెండిటికి 2 ఒకటే. ఉండటమే సత్తు. అంటే కేవలం ఉండటం. ఉండటమే సత్. ఉన్నానని అనుకోవటమే చిత్తు. కాబట్టి సత్తు, చిత్తు, చిత్తే సత్తు 2 ఒకటే. ఈ నేను ఉన్నాను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అది ఆత్మకు చెందినదే గదా! ఆత్మ ఏమనుకుంటుంది? నేనున్నాను, నేనున్నాను. అలా ఆ స్ఫురణ ఏదైతే ఉందో అదే ఆత్మ చైతన్యం. అంతేగాని ఈ నేనున్నాను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అది అనాత్మకు చెందినది కాదు. ఈ అనాత్మ ప్రపంచం కూడా నేనున్నాను అని అనుకోదు అని నువ్వెలా చెప్తున్నావు? అది కూడా అనుకోవచ్చు కదా! ఎలా అయితే నువ్వు ఇప్పుడు నేనున్నాను, నేనున్నానని జ్ఞానస్వరూపం ఎలా అయితే అనుకుంటుందో అంటే ఆత్మ చైతన్యం ఆ స్ఫురణ ఏదైతే ఉందో అదే విధంగా ఈ సమస్త ప్రపంచం కూడా అనుకోవచ్చేమో. నేనున్నాను, నేనున్నాను అని. మనకి డౌట్ వస్తుందా రాదా? ఇప్పుడు ఆ సర్వవ్యాపకమైన జ్ఞానం ఏమనుకుంటుంది? నేనున్నాను, నేనున్నాను అనేటువంటి స్ఫురణనే కదా ఆత్మ చైతన్యం. అది అనుకుంటుంది. దాని నుంచే కదా ఈ సమస్త ప్రపంచం వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచం కూడా ఏమనుకుంటుంది? నేనున్నాను, నేనున్నాను అని అనుకోవచ్చు కదా! బాబు ఈ సమస్త ప్రపంచం ఉంది అని నువ్వు ఎలా చెప్తున్నావు? నీ జ్ఞానంతోనే చెప్తున్నావు గదా! ఆ ప్రపంచం ఏమైనా అంటుందా నేనున్నా అని? ఇప్పుడు ఈ మైకే ఉంది. ఈ మైక్‌కే నేను అనే స్ఫురణ దానికి వచ్చిందనుకో, అది నా కళ్ళ ముందల ఉండదింక. అది ఎళ్ళిపోతదింక. ఇది కేవలం ఉండటం అంటారు. ఉండటం అంటే సత్. దీనికి నేను అనే స్ఫురణ లేదు. కేవలం సత్ అంటే ఉండటమే. కాబట్టి నా జ్ఞానం ఏం చేసింది? ఈ సత్ అనే దాన్ని చూసి తెలుసుకుంటుంది. ఓహ్! ఈ మైక్ ఇక్కడ ఉంది అని. ఈ మైక్ ఇక్కడ ఉంది అని ఎవరంటున్నారు? నా జ్ఞానమే అంటుంది. ఈ మైక్ నాతో అంటుందా? నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. నన్ను చూడు, చూడు అని ఈ మైక్ అంటుందా నాకు? అనదు. ఈ మైక్ నా కళ్ళ ముందు ఉంది అని ఎవరు చెప్పాలి? నా జ్ఞానమే చెప్పాలి. ఇప్పుడు సర్వవ్యాపకమైన జ్ఞానం ఏమనుకుంటుంది? ఈ ప్రపంచాన్ని నేను చూస్తున్నా, చూస్తున్నా, చూస్తున్నా అనుకుంటుంది. ఇప్పుడు ఆ ప్రపంచమే నీకు చెప్తుందా? అరే! నేను ప్రపంచాన్ని ఉన్నా, నన్ను చూడు, నన్ను చూడు అని చెప్తుందా? ఇప్పుడు ప్రపంచానికే స్ఫురణ అనేది ఉందనుకో, ప్రపంచం ఇంక కనిపించదు. ఎళ్ళిపోతది. కాబట్టి సత్తు, చిత్ అంటే అర్థం ఏంటి? సత్ అంటే కేవలం ఉండటం. ఆ సత్తే ఈ సమస్త ప్రపంచం. ఈ ప్రపంచం ఉంది అని ఎవరైతే చెప్తున్నాడో అది చిత్. అంటే నీ జ్ఞాన స్వరూపం. యస్యైవ స్ఫురణం సదాత్మకం అంటే బాబు నీ స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణ ఏమైంది? ఈ ప్రపంచం మీద పడింది. ఈ అసత్కల్పమైన ప్రపంచం మీద పడింది. పడేసరికి ఆ ప్రపంచం నీకు గోచరిస్తుంది. ఆ స్ఫురణనే నీ ఆత్మ చైతన్యం. ఆ నేనున్నాను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అదే నీ స్వరూపం. సమస్త ప్రపంచం నామరూపాత్మకమైన ప్రపంచంలో జ్ఞానం ఏదైతే ఉందో అది పరిమితంగానే ఉంది. ఆ పరిమితమైపోయిన జ్ఞానము అదేవిధంగా బయట కనిపించే సర్వవ్యాపకమైన జ్ఞానము 2 ఒకటే అని మనకు తత్వమసి అనే వేద మహావాక్యం చెప్తుంది. అది నువ్వు తెలుసుకొని సాధన చెయ్యి. దానితో నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అలా ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందో నువ్వప్పుడు సంసార సాగరాన్ని దాటగలుగుతావు. దీనితో మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో 3 శ్లోకాలు అయిపోయాయి. తరువాత శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.